తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సింపుల్ గా మెట్రోలో ప్రయాణించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ రోజు చెన్నై నగరంలో ఒకవైపు రవాణా వ్యవస్థ మెరుగుదల, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఇలా వరుస యాక్షన్ ప్లాన్స్ తో బిజీగా గడిపారు. చెన్నై మెట్రో పురోగతిని, రైలు నిర్వహణను స్వయంగా పరిశీలించేందుకు సీఎం విజయ్ సాధారణ ప్రయాణికుడిలా టికెట్ తీసుకుని మెట్రో రైల్లో ప్రయాణించారు. ఒమందురా గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ నుంచి నందరం వరకు మెట్రోలో వెళ్లిన విజయ్ మార్గ మధ్యలో ప్రయాణికులతో ముచ్చటిస్తూ అధికారుల నుంచి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోరూరు నుండి పూనమల్లి మార్గం కత్తిపార వద్ద జరుగుతున్న మెట్రో రైలు విస్తరణ పనులను కూడా ఆయన నేరుగా తనిఖీ చేశారు. సీఎం ఇంత సింపుల్ గా మెట్రో స్టేషన్ లో కనిపించేసరికి జనాలు, ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. వారందరికీ అభివాదం చేస్తూ విజయ్ పలకరించారు. అంతకుముందు సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం విజయ్ చేతుల మీదుగా రికార్డు స్థాయిలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ జరిగింది. టీఎన్పీఎస్సీ ద్వారా ఎంపికైన 78 మంది గ్రూప్ 1 ఆఫీసర్లకు, అలాగే తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి కింద ఎంపికైన 48 మంది నూతన సిబ్బందికి ఆయనే స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శరత్ కుమార్, వికే రాజీవ్, సిఎస్ సాయి కుమార్ పాల్గొన్నారు.